ఏం చేస్తారో నాకు తెలియదు. నా కొడుకు నాకు కావాలి. వెళ్ళండి, అంత నరికి పారాయి. అలాగే సార్. మీరేం భయపడకండి, నాతో రండి. రండి. మీరు ఇక్కడే కూర్చోండి. తాళం ఇవ్వు. ఇవ్వు. పార్టీ తాళం చేయని లాకర్లో వేసింది రే. అది లాకర్ కాదు, తాళాల గుత్తి కొక్కి. ఆ కొక్కిలోంచి నేను తీస్తాను. లేదు, నేను తీస్తాను రా. నేను తీస్తాను. ఎవరు ముందు తీస్తారో చూద్దాం. అలాగే. సాటి ఆడదాని ప్రాణాన్ని రక్షించడానికి నువ్వు చూశావు, నీ శీలమే పోయేది. తల్లి ఆడబుద్ధుడు, ఇప్పుడు ఏం చేయమంటావు? ఫైటింగ్ అంటే నీకు నచ్చదు, అయినా నేను ఇప్పుడు నిన్ను కాపాడాలి. ఇప్పుడు ఏం చేయమంటావు? గొడవ లేకుండా బతకలేరా అంటావు. ఇప్పుడు ఏమంటావు? అన్యాయం చేసే ఎదవలకి ఆరతిపడం నాకు తెలీదు. ఇప్పుడు ఏం చేయమంటావు? ఆయుధం పట్టాక నరకాలి, నాట్యం చేయకూడదు. ఇప్పుడు ఏం చేయమంటావు? ఇప్పటికైనా ఒప్పుకుంటావా? బుద్ధి లేని పశువుల దగ్గర బుద్ధుడు పనికిరాడు. కత్తెత్తి తెగ నరికే కల్కే కరెక్ట్. ఫైటింగ్ చేయడానికి ఇప్పుడైనా పర్మిషన్ ఇస్తావా? ఫైటింగ్ చేద్దామంటే జనాలేరి? అప్పుడే కొట్టేశానా? సారీ, కొట్టేశాను. వెళ్ళిపోయాడు. ఆ పిల్లతో వెళ్ళి వాడు పర్మనెంట్ గా ఢిల్లీలో సెటిల్ అయిపోయాడంట. వాడు లేడే మనకింకా. వదలను. నా కొడుకుని నన్ను వేరు చేసిన ఆ లేబర్ వాడిని హాస్టల్ తాన్ని చచ్చినా వదలను. బాలయ్య గురించి నిన్నే తెలిసింది. అతని గురించి నాకు తెలుసు, నా గురించి అతనికి తెలియాలి. అందుకే అతనికి ఒక పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. ఎప్పుడు? రేపే. రేపు నువ్వు కాదు కదా, మీ మమ్మీకి మమ్మీ వచ్చి అడిగినా బాలయ్య రాడు. ఊరుకోండ్రా. అమ్మా ఊరుకో, నీకేం తెలీదు. ఏం లేదండి, రేపు మా సరళం పుట్టినరోజు. అయితే మీ పుట్టినరోజు నేనే ఏర్పాటు చేస్తాను. ఏంటి, నా పుట్టినరోజు నువ్వు చేస్తావా? మీ పుట్టినరోజు నేను చేస్తేనే బాలయ్య వస్తాడు. అప్పుడు నా మనసులో ఉన్న చెప్పడానికి వీలవుతుంది. ప్లీజ్ ఆంటీ. సరేనమ్మా, తప్పకుండా తీసుకొస్తాను. థ్యాంక్స్ ఆంటీ. ఏంటో చూపు, మళ్ళీ ఏదైనా తిరకాసా? అదేం లేదు నాన్న, రేపు నా బర్త్డే. భైరవి భైరవ? అమ్మా, అది మామూలు భైరవి కాదు, పాతాళ భైరవి. మనకు వర్కౌట్ అవదు, వదిలే, నేను రాను. భైరవి పాతాళ భైరవి అయితే నువ్వు తోట రాముడు నాన్న, తొడగొట్టి రావాలి. పట్టుకో. అబ్బా, మొత్తానికి ఆ పిల్లతో నెరికించావే. ఎలా ఉంది బాలయ్య? ఆ డోర్ లాక్ అన్నానా, ఎక్స్ట్రా గాళ్ళందరూ ఎగిరి పడేలా ఎంట్రీ ఇచ్చుకో.
వేస్తాడో చూసుకో. వేసుకోనన్నాడు, నీకోసమే కష్టపడి వేయించి తీసుకొచ్చా. ఏయ్, ఆయ్, ఆ పిల్ల చేయి పట్టుకో. అమ్మా లోపల లేదమ్మా. ఆయ్, పట్టుకో పట్టుకో. ఓకే, ఇది జంట. కమానే బాబు, ఎలా ఉంది ఆ జంట? సూపర్ పెద్దమ్మా. ఎవరతను? నా కొడుకు. ఒరే బాబు, జంట ఎలా ఉంది? తెరచించుకొచ్చిన హీరోలా ఉన్నాడు. అయ్యో, ఎవరతను? మా అబ్బాయి. అయ్యో, సారు నమస్కారం సారు. ఆ జంట ఎలా ఉంది సారు? చాలా సూపర్ గా ఉంది. అబ్బాయి చాలా డబ్బున్నోళ్ళ ఉన్నాడు. అయ్యో, నా కొడుకు. ఆ అమ్మాయి మాత్రం పెద్ద కోటీశ్వరాళ్ళి కూతురు. వాళ్ళ అమ్మకు లండన్ లో పెద్ద పెద్ద బిజినెస్లు, డాన్స్ స్కూల్స్ అవి ఇవి అని చాలా ఉన్నాయి. అబ్బా, చాలా సీన్ ఉంది. అసలు నా కొడుకుకి నా దిష్టే తగిలింది. ముందు ఇంటికెళ్ళి ఉప్పు దిష్టి తీయాలి. పో పో పో. ఆహా, ఆ దేవుడు అన్యాయం మాత్రమే చేసి నాలాంటి వాడికి కూడా ఒక్కోసారి అంత న్యాయం చేస్తాడు. బట్టల కొట్టు ఓనర్ కొడుక్కి బట్టలు అమ్ముకుని కూలీదాన్ని కట్టబెట్టాడు. ఒక లేబరు గాడికి లండన్ పిల్లతో లింక్ పెట్టాడు. అర్జెంటుగా ఈ లోకల్ మ్యాటర్ లండన్ కి ఐఎస్టీ చేసి వాళ్ళ అమ్మకి పోస్ట్ చెయ్యాలి. హ్యాపీ బర్త్డే టు సరళమ్మ. ఏమిటివన్నీ? బర్గర్స్, స్లైసర్స్, ఇటాలియన్ డిలైట్. ఏంటి ఇంగ్లీష్ సినిమా పేర్లన్నీ చెబుతున్నావు? బాలయ్య, ఇవన్నీ ఫారిన్ డిషెస్. తింటే చాలా బాగుంటాయి, తిను. అరే, మనం తినేదేంటో మనకి తెలిసి తినాలి. తెలియంది ఆ దేవుడిచ్చినా తీసుకోను. వంట చేయడానికి మేము పొయ్యి వెలిగిస్తే చేసిన వంట కింద మీరు పొయ్యి వెలిగిస్తారు. భలే కామెడీగా ఉందే. ఫుడ్ అంటే మన ఆంధ్ర ఫుడ్. ఏది ఆవకాయ, గోంగూర పచ్చడి, ఉప్పు చేప, పప్పు చారు, ఉలవ చారు అన్ని కలిపి కొడితే అజ్జర బజ్జ మసాలా నషాలానికి అంటుతుంది. అది మా అమ్మ చేత్తో కలిపి పెట్టిందంటే అన్నంతో పాటు అమ్మ ప్రేమ కూడా కలిసి అలాగే వెళ్ళిపోద్ది. సూపర్. స్టార్ట్ ది మ్యూజిక్. ఏం పాట ఇది? ఇదే మా అమ్మ బర్త్డే. మా ఏరియాలో చూపిస్తా. ఆట పాట అంటే అది. అది I love you. I love you. I love you. I love you. ప్రేమ ఆ మాట చెప్పే ఓ లోఫర్ మా అమ్మని మోసం చేశాడు. ఆ మోసానికి బలై భర్త లేని భార్యగా మా అమ్మ, తండ్రి లేని బిడ్డగా నేను ఎన్నో 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 అవమానాలు పడ్డాం. ప్రేమ అనే మాట వింటేనే నా గుండె మండిపోతుంది. ఏయ్ చూడు, నాకు ఇష్టం లేని విషయాలు మాట్లాడేవాళ్ళు నా దగ్గరకు రావడం నాకు ఇష్టం లేదు. వెళ్ళిపో. చూడు బాలయ్య, నువ్వు ఈ సముద్రం లాంటి వాడివి. పైకి ఆవేశంగా గంభీరంగా కనిపిస్తావు, కానీ లోపల ముత్యం లాంటి స్వచ్ఛమైన మనసుంది. ఏయ్, నాకు రేగితే ఏం చేస్తానో నాకే తెలీదు. బాలయ్య, నువ్వు బురదలో తామర పువ్వు లాంటి వాడివి. కడిగి శుభ్రం చేసి దేవుడి దగ్గర పెడితే ఆ దేవుడు అంత గొప్పవాడు అవుతావు. ఈ కట్టింగ్ లో నా దగ్గర వద్దు, నన్ను వదిలేయ్. నీలో ఉన్న కళ నీకు తెలీదు. ఆ అద్భుతమైన కళాకారుణ్ణి నేను మనసారా ప్రేమిస్తున్నాను. ప్రేమంటే ప్రేమంటే నా లెక్కలో ఆశ. ఆడ మగ కలుసుకోవడం, ఆకలి తీర్చుకోవడం. ఆ ప్రేమ నీకు ఇష్టమేనా? ఒప్పుకుంటావా? ఒప్పుకోవు? ఒప్పుకుంటాను. ప్రేమ కోసం ప్రాణాలైనా ఇచ్చేవాళ్ళున్నారు. అంతకంటే విలువైన నా శీలాన్ని నీకు ఇస్తున్నాను. రా. ఒక్క నిమిషం. మనకేదైనా అక్కడికక్కడే డిసైడ్ అయిపోవాలి. శనగలు తినడం, చెయ్యి కడుక్కోవడం, అది మన అలవాటు. ఇదిగో 7,000.
ఎగస్ట్రా కావాలంటే ఎల్లుండి 7వ తారీఖు కనిపించు. పవిత్రమైన ప్రేమకు తల్లి పాలు కూడా ఖరీదు కట్టే నీలాంటి వాడికి పెట్టడానికి పేరు కూడా లేదు. అసలైన ప్రేమకు అర్థం తెలియని అడవి మృగాన్ని విలువు. ప్రేమకి, కామానికి, ఆశకి, మనసుకి, మనిషికి, పశువుకి తేడా తెలియని రాక్షసుడి విలువ. నీ కాలేజ్కి డాన్స్ మాస్టర్ని కాదు, నీ బతికో యముని నువ్వే తెచ్చుకున్నావు. అతను వచ్చి చంపేలోపు పారిపోవే. బాలయ్య కాలుతున్న మంటతో సమానం. కావాలని కౌగులించుకుంటే బూడిదైపోతాం. నువ్వా గొప్పింటి పిల్లవి. బాలయ్య కోపం వస్తే మనిషే కాదు. ఏదో ఒక దారిలో ఈ ఊరిని చెల్లిపోవే. వెళ్ళవే. వెళ్ళు. బాబు బాబు భైరవ్ ఎక్కడ? పంపేశాం బాలయ్య, కానీ ఊరు నుంచే పంపేశాం. ప్లీజ్ భైరవి గురించి మర్చిపో బాలయ్య. భైరవ్ ఎక్కడ? పంపించేసాం బాలయ్య, ప్లీజ్ మర్చిపో బాలయ్య, ప్లీజ్. భైరవ్ ఎక్కడ? ఇక్కడే ఉండాలి. చంపుతావా? రా చంపే. ఎప్పుడైతే నా నిజమైన ప్రేమను నీచమైన సెక్స్ తో ముడిపెట్టావో అప్పుడే చచ్చిపోయాను. చచ్చిన శవానికి చావంటే భయం ఉండదు. రా చంపే. నువ్వు కొట్టింది ఇక్కడ, నాకు తగిలింది ఇక్కడ. నా తల్లిలో ప్రేమను చూశాను, నీ ప్రేమలో తల్లిని చూశాను. ఆ ప్రేమ సముద్రమంత లోతైంది, ఆకాశమంత ఎత్తైంది, నా మందు కంటే మొత్తైంది అని నాకిప్పుడే అర్థమైంది. ఈ దెబ్బెప్పుడో తగులుంటే అప్పుడే మనిషిగా మారేవాడిని. వాల్మీకి శోకంలో నుంచి శ్లోకం పుట్టిందంటారు. అలాగే ఈ సంఘటన వల్ల నీ జీవితంలో మార్పు వస్తే నాకంటే సంతోషపడే వాళ్ళు ఉండరు బాలయ్య. రాజగౌడ్, హ్యాపీ న్యూస్. నువ్వు తీహార్ జైలుకి మార్చమన్నావు. పెద్ద ఆయన ఏకంగా బెయిల్కి ఏర్పాటు చేశాడు. తీసుకో, ఈ రాత్రికి లండన్ వెళ్ళిపో. వద్దు వద్దు, నాకు జైలు వద్దు, బెయిలు వద్దు. వాడిని చంపందే నేను ఈ ఊరు వదిలి వెళ్ళను. ఎవడాడు? నన్ను ఇక్కడిలా పడుకోబెట్టిన వాడు. వాడు నాకు కావాలి. వాడిని నేను చంపాలి. ఇంతకీ వాడెవడు? పేరేంటి? ఎవడో బలయ్య అంట, ఆంధ్ర కాలనీలో ఉంటాడంట. అన్యాయం చేసే మనలాంటి వాళ్ళకు కూడా ఒక్కొక్కప్పుడు ఆ దేవుడు న్యాయం చేస్తా ఉంటాడు రాజాగాడు. వాడు నిన్ను మాత్రమే దెబ్బ కొట్టాడు, కానీ నన్ను, నా జీవితాన్ని చావు దెబ్బ కొట్టాడు. వాడిని మాత్రమే నాశనం చేస్తే సరిపోదు, వాడి కాలనీతో సహా సర్వనాశనం చేయాలి. చేస్తా. వాడిని, వాడి కాలనీని సర్వనాశనం చేస్తా. ఏం మమ్మీ చెప్పా పెట్టుకుంటూ వచ్చా? నీకోసమే వచ్చేసాను. అసలు నేనే ఫోన్ చేసి రమ్మందాం అనుకున్నాను. థ్యాంక్ గాడ్ నువ్వే వచ్చేసావు.
ఒక ముఖ్య విషయం. తెలుసు. తెలుసా? మీ హాస్టల్ ఎదురుగా ఉన్న కాలనీలో ఒక అతన్ని ప్రేమిస్తున్నావు. అతని పేరు బాలకృష్ణ. అమ్మా, ఇవన్నీ నీకెలా తెలుసు? ఎవడో రాయుడు సిల్క్ హౌస్ ఓనరట. ఆ వెధవ పని కట్టుకుని నీ గురించి ఏవేవో చెప్పాడు. నా కూతురు గురించి నాకు తెలీదా? భైరవి ఏ పని చేసినా నాకు నచ్చే పని చేస్తుంది. అలాగే భైరవి ఏం చేసినా నాకు నచ్చుతుంది. అమ్మా, ఒక పేదవాడిని ప్రేమించినందుకు ఏమంటావో అని భయపడ్డాను. కానీ నువ్వు... అతను పేదవాడా? కాదమ్మా, ఎప్పుడు నా కూతురు విలువైన మనసును గెలుచుకోగలిగాడు అప్పుడే అతను నీ హృదయ సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. ప్రేమ చక్రవర్తి. వాకే. నమస్కారం అమ్మా. నమస్కారం. మీరు అమ్మగారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు. ఏ అమ్మగారు? భైరవ్ వాళ్ళ అమ్మగారు. నమస్కారమ్మా. కబూర్ పెడితే నేనే వచ్చేదాన్ని కదమ్మా. అనవసరంగా మీరు శ్రమపడి ఇంత దూరం. పని నీదైతే నువ్వు నన్ను వెతుక్కుంటూ రావాలి. పని నాదైతే నేనే నిన్ను వెతుక్కుంటూ రావాలి. ఇప్పుడు నీతో నాకు ఒక పని ఉంది. నాతో మీకు? నా కూతురు భైరవి పెళ్లి గురించి మాట్లాడాలి. కారెక్కు. ఇదే వాడి ఏరియా. మంటలు రేపుతావో మర్డర్లు చేసుకుంటావో నీ ఇష్టం. తెచ్చుబా. కానియండ్రా. ఆ బాలయ్య ఎక్కడ? వస్తాడు. వాడికి అమ్మ తర్వాత ఈ జనమంటేనే ప్రాణం. వీడి ప్రాణాలే నాకు కావాలి. వీడిని నేను చంపాలి.
ఆ!